తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జనసేన పార్టీ అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. విశాఖ సౌత్ శాసనసభ సీట్ని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేనలో చేరిన వంశీ కృష్ణ యాదవ్ కేటాయించారు. మచిలీపట్నం లోక్సభ సీటు వల్లభనేని బాలశౌరి కేటాయించారు. వల్లభనేని బాలశౌరి గతంలో తెనాలి లోక్సభ సభ్యుడిగా 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా మచిలీపట్నానికి ప్రాతినిధ్యం వహించారు. వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మచిలీపట్నం లోక్సభ పరిధిలో దాదాపు 4 లక్షల ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. గతంలో అంబటి బ్రాహ్మణయ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం అండగా నిలబడి అఖండ విజయాన్ని దివంగత నేత అంబటి బ్రాహ్మణయ్యకు చేకూర్చారు. తెలుగుదేశం పార్టీకి ఏ ఎన్నికలో అయినా కాపు సామాజిక వర్గం మద్దతిచ్చిన ప్రతిసారి, పొత్తు పెట్టుకున్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నట్లయితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యేవాడు కాదు. అది గమనించి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ప్రతిపక్ష ఓట్లు చీలకుండా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మధ్య సఖ్యత కుదర్చడంలో ఆయన అనేకమైన కష్టాలకు నిష్ఠూరాలకు ఓర్చి సఖ్యత కుదిర్చాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడంలో క్రియాశీలకంగా పనిచేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్యాగాలు కూడా సిద్ధమయ్యాడు. బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లు కావాలంటే 3 ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశాడు. ఒక ఎంపీ సీట్లు కూడా త్యాగం చేశాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని గద్దెను దింపే ప్రక్రియలో భాగంగా త్యాగాలకు కూడా సిద్ధమైంది జనసేన పార్టీ. వల్లభనేని బాలశౌరి ఆయనకు 7 నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ లభించడం తథ్యం. ఆయన 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవటం కూడా సునాయాసం. ఇక అవినిగడ్డ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించారు. వివిధ అభ్యర్థులను పరిశీలించారు. రకరకాల సర్వేలు నిర్వహించారు. సర్వేలు నిర్వహించినప్పుడు అక్కడ మండలి బుద్ధప్రసాద్ అయితే జనసేన పార్టీ తరఫున ఘన విజయం సాధించగలరని చెప్పి ప్రజావాక్కు, ప్రజల నుంచి సర్వేలు, IVRS వాయిస్ రికార్డింగ్, ఆ విధంగా జనసేనలోకి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీని వీడి పిఠాపురం వెళ్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి జనసేన అభ్యర్థిగా కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. మండలి బుద్ధప్రసాద్ ఆయనది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి మండలి వెంకటకృష్ణారావు బ్రహ్మానందరెడ్డితోనూ జలగం వెంకటరావుతోనూ అనేక ముఖ్యమంత్రులతో మంత్రిగా పనిచేసిన అనుభవం, సేవా తత్పరత కలిగిన కుటుంబం. మండలి బుద్ధప్రసాద్ 1999లో 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి
2014 నుంచి 19 వరకు ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. మండలి బుద్ధప్రసాద్ వివాదరహితుడు, గాంధేయవాది. అవినిగడ్డలో నేటికి కూడా గాంధీ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ గాంధీజీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకుని వెళ్ళటంలో ఏమాత్రం వెనుకంజ వేయటం లేదు. గాంధీజీ స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అందువల్ల 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి రోజున ప్రారంభిస్తే భారతదేశంలో మండలి బుద్ధప్రసాద్ ఒక రికార్డు సృష్టించారు. ఆయన నియోజకవర్గంలో 20 గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ది వాటిలో చల్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛ చల్లపల్లి, అక్కడ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ పద్మావతి దంపతుల సహకారంతో అనేకమైన అవార్డులను రివార్డులను జాతీయ అవార్డుని పొందిన స్వచ్ఛ చల్లపల్లి గ్రామము అవినిగడ్డ నియోజకవర్గంలో ఉంది. ఆ విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో తెలుగు రాష్ట్రాలలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి మండలి బుద్ధప్రసాద్. వివాదరహితుడు. రాజకీయాల్లో ఉంటే ఈరోజు అవినీతి అనేది ఎక్కడైనా ఉంటుందని సాధారణంగా అంటుంటారు. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో వక్ర మార్గాలలో డబ్బు సంపాదించకుండా తన తండ్రి మండలి వెంకటకృష్ణారావు యొక్క పేరు ప్రతిష్టలను నిలబెట్టాలనే సంకల్పంతో ముక్కుసూటిగా నిజాయితీ పరుడిగా పేరుగాంచాడు మండలి బుద్ధప్రసాద్. ఆయనకి తెలుగు భాష, ఈయనే కాదు ఈయన తండ్రి వెంకటకృష్ణారావు కూడా తెలుగు భాష అంటే అభిమానం. తెలుగు భాషను గౌరవించడం, తెలుగు సాహిత్యాన్ని గౌరవించడం. మండలి బుద్ధప్రసాద్ తెలుగు భాష అధికార సంఘానికి చైర్మన్ గా కేబినెట్ హోదాలో పనిచేయడం జరిగింది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పశు సంవర్ధక శాఖ మంత్రిగాను, మత్స్యశాఖ మంత్రిగాను పనిచేసి తన సొంత నియోజకవర్గం అవినిగడ్డలో బావదేవరపల్లిలో ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి చరిత్రలో మిగిలాడు మండలి బుద్ధప్రసాద్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పశు క్రాంతి రైతుల కొరకు, కౌలు రైతుల కొరకు, అట్లాగే మత్స్య క్రాంతి వెనుకబడిన మత్స్యకారుల యొక్క సంక్షేమం కొరకు మత్స్యక్రాంతి లాంటి నూతన పథకాలను ప్రవేశపెట్టిన వ్యక్తి. అవినిగడ్డ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, అవినిగడ్డ, నాగాయలంక, కోడూరు. ఈ 6 మండలాల్లో ఘంటసాల, చల్లపల్లి ఆ 2 మండలాలు కూడా కమ్మ సామాజిక వర్గం ఆధిక్యత ఉన్నది. ఆ 2 మండలాల్లో కమ్మ సామాజిక వర్గం బీసీలను కలుపుకుని, ఎస్సీలను కలుపుకుని మెజారిటీ ఓట్లను సాధించే కృషి చేస్తారు. ఇక నాగాయలంక, కోడూరు ఈ 2 మండలాల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అగ్నికుల క్షత్రియులు, పల్లెకారులు, మత్స్యకారు సామాజిక వర్గం కూడా అధికంగా ఉన్నారు. కొల్లు రవీంద్ర వారి మామ, మేనమామ నడికుదిటి నరసింహారావు రోజుల నుంచి కూడా అవినిగడ్డ, మచిలీపట్నం 2 నియోజకవర్గాల్లో ఉండే మత్స్యకార సామాజిక వర్గం బెస్తవారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. అందువల్ల కోడూరు, నాగాయలంకలో ఉండే మత్స్యకార సామాజిక వర్గం అందరూ కూడా మండలి బుద్ధప్రసాద్ని సమర్థిస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఉండే అగ్నికుల క్షత్రియులందరూ కూడా జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని ఆదరించడం అనేది ఒక విశేషం. ఇక అవినిగడ్డ, మోపిదేవి ఈ అవినిగడ్డ నియోజకవర్గం అంటే ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఏ పార్టీ అభ్యర్థి అయినా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్నారు. మండలి బుద్ధప్రసాద్ మితభాషి, ఎవరైనా కూడా వచ్చడిగితే సహాయం చేయాలనే వ్యక్తి. ఆయన
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడంలో ఘన చరిత్రని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మండలి బుద్ధప్రసాద్ని తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేర్చుకుని ఆ సీటు కేటాయించడం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేయటమే కాదు, గెలవడమే కాదు, మండలి బుద్ధప్రసాద్ వల్ల వల్లభనేని బాలశౌరి లోక్సభలో కూడా ఘన విజయాన్ని సాధించడానికి దోహదపడుతుంది. ఇప్పుడు ఎన్నికల్లో కేవలం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్లో ఉండే కాపు సామాజిక వర్గమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గం వారందరూ 24% ఉన్నారు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాలని ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడం అసంభవం. జూన్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. మండలి బుద్ధప్రసాద్ తనకున్న రాజకీయ అనుభవంతో ఆయన కొన్ని ప్రత్యేక కారణాల వల్ల 2014-19 మధ్యలో ఆయన మంత్రివర్గంలో స్థానం పొందలేకపోయారు. జనసేన కోటా కింద మండలి బుద్ధప్రసాద్ తనకున్న అనుభవాన్ని రంగరించి పాలనలో సహాయపడటానికి జనసేన పార్టీ తరపున మంత్రివర్గంలో కూడా స్థానం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.